ప్రతి నాడిలో ఆరోగ్యం నింపాలని, ప్రతి గ్రామానికి వైద్యం తేవాలని, ప్రతి కన్నీటి కుటుంబాన్ని నవ్వించాలని సంజీవన్ని పట్టుకొచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం మనందరి కోసం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగంట శ్రీనివాసులు రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, బాలా వీరాంజనేయ స్వామి గారు, గొట్టెపాటి రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, ఆరోగ్య శాఖ కమిషనర్ చక్రధర్ గారు, ఎక్స్-ఆర్మీ గౌరవనీయులు శ్రీ వెంకటరమణయ్య గారు, ప్రభావతి గారు. ఈరోజు నేను కేఎస్ పల్లికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా. ఎప్పుడూ లేనంత అభిమానం చూపించారు, ఉత్సాహం చూపించారు. మీ అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. చిరకాల వాంఛ మార్కాపూర్ జిల్లా కావాలని నేను మొట్టమొదటిసారిగా జిల్లాలు పునరుద్ధీకరణ చేశానంటే అది మార్కాపూర్కి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈరోజు చేశాం. ఒక పార్లమెంట్లో రెండు జిల్లాలు తీసుకొచ్చాం. ఒకటి ప్రకాశం, రెండు మార్కాపురం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రెండోసారి వచ్చాను. ఈరోజు ఇక్కడ దారిలో వస్తా ఉంటే చూశాను, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నాకు ఇష్టమైన మా తెలుగింటి ఆడపడుచుల దగ్గర నుంచి యువత అందరూ కేరింతలు కొడుతున్నారంటే ఇదే నేను కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదాలు మా అందరికీ కొండంత బలం. మీరు ఎప్పుడూ ఇదే విధంగా దీవిస్తూ ఉంటే ఎక్కడికక్కడ సంపూర్ణ సమైక్యతను చాటుతా ఉంటే మేము కొండనైనా ఢీకొనే శక్తి మాకు వస్తుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రెండు పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాను. సంజీవనితో సంపూర్ణ ఆరోగ్యం, అన్నదాతకి సాగునీటితో ఆదాయం పెంచే రెండు కార్యక్రమాలు కేఎస్ పల్లికి వచ్చాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఉండే ఆనందం ఎందులో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరూ ఆ రోజు ఒకటి ఆలోచించారు, నేను జననేత అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిశాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు బీజేపీలో కూడా కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాను, మేము ఒక స్వార్థంతో కలవలేదు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, పూర్వ వైభవం తేవాలని, మీ జీవితాలు బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో కలిసాం. ఆ పనే చేస్తున్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. ఎన్నో ఇబ్బందులు చూశాను, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాను. కానీ ఈ 4వ ముఖ్యమంత్రి నేను ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడుస్తా ఉంది నాకు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చారు, ఇంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు.
1924 ఒక్క మీటింగ్లో ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కనపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక్క వ్యత్యాసమే చాలు, అప్పటికి ఇప్పటికీ మార్పు. ఈ రోజు మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరి ఆస్తికి గాని ప్రాణాలకు గాని అదే మరిగా ఆ రోజు చెప్పాను, ఎవడైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరించాను. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచి, ఒక పక్క బ్లేడ్ బ్యాచి, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలను చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేసే ఘనత ఒక్క ఎన్డీఏకే దక్కింది. 2 స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే చూపించాలని మీరు ఎక్కడికి పోయినా ఎవరి అనుమతి లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ. ఒకప్పుడు దేవాలయాలకు పోవాలంటే భర్తలు గాని తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇప్పుడు జల్సాగా అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు ఖర్చు తగ్గించడానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొన్నే అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తామన్నాం. మొన్నే ఒక విడతేశాం, ఇంకా 2 విడతలేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రేపు నెలలో మళ్లీ మీరందరూ చూసి తల్లికి వందనం కింద తల్లులందరూ రెడీగా ఉండాలి. పిల్లలందరూ ఉత్సాహంగా చదువుకోవాలి. అందరి పిల్లల కోసం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ తల్లుల అకౌంట్లో వేస్తాము. దీన్ని కూడా జయప్రదం చేస్తాం. ఇవన్నీ చేసేది డబ్బులుండి కాదు, మనసుంది కాబట్టి చేస్తున్నాం. మీరందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి పరపతి పెరిగింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ పైన మోజు తగ్గి 1,00,000 మంది పిల్లలు మళ్లీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారంటే అది ఎన్డీఏ సత్తా. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంజీవని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలనుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ పెట్టాను, ఇప్పుడు నేను క్వాంటమ్ లేకపోతే ఏఐ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తికి డబ్బు, పదవి, హోదా, కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటాడని నేను అడుగుతున్నా. తినాలంటే తినలేడు, తింటే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని
మీ ఇంటి ముందర మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిఎల్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థ ఒక డిజిటల్ వేదిక పైన అనుసంధానం చేస్తున్నాం. ఎన్సిడి స్క్రీనింగ్, ఆర్బిఎస్కే, మాతృ శిశు ఆరోగ్య సేవలు, 108 ఎమర్జెన్సీ, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ఇలా అన్నిటినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం కుప్పంలో దీన్ని ప్రారంభించాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూశాం, బాగా పనిచేసింది. ఈ సంవత్సరం మార్చి 15న చిత్తూరు జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం. 18,64,000 మంది ఇందులో చేర్చాం. ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈరోజు నేను ఈ గ్రామం నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చాను. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి పోయి వెయిట్ చేసే పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్లే మీ ఆరోగ్యం పైన ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా మీరెక్కడున్నా సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డు మానిటర్ చేసుకుంటారు. సంజీవని వెల్నెస్ యాప్ ద్వారా మీరు ఆరోగ్య సూత్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే మీరు చూస్తే 2,61,00,000 మంది ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ చేశాం. డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్